శాంతి దినాన్ని మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపా కనికరం కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రములు నాయన. మరి ఇంతవరకు గడిచిన దినమంతయు గడిచిన వారమంతయు నాయన నీ రెక్కల నీడలో మమ్మల్ని మీరు భద్రపరిచి నడిపించిన రీతిని బట్టి మీకు స్తోత్రములు. ప్రభా, మేము అర్హులము కాదు, యోగ్యులము కానప్పటికీ నాయన నిరంతరము ప్రభా మీ దయను ప్రభా మీ జాలిని మా మీద చూపిస్తూ నిరంతరం నడిపిస్తున్న రీతిని బట్టి మీకు వందనములు, స్తోత్రములు. ప్రభా, ఈ దినం జరగబోయే ప్రతి ఒక్క కార్యం విషయంలోనూ ప్రభా మీరు తోడుగా ఉండి నడిపించండి నాయన. మీకు స్తోత్రములు. ఆది నుంచి అంతం వరకు పాడబోయే పాటల్లోనూ తండ్రి, చేయబోయే ఆరాధనలోనూ ప్రభా, చెప్పబోయే వాక్యం విషయంలోనూ నాయన ఇంకా బలారాధన ఉంటుండగా ప్రభా ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపంతో మా మారు మనసుతో ప్రభువా బలారాధన తీసుకున్నట్లు మీరు సహాయం అనుగ్రహించండి తండ్రి. మీకు వందనములు. ఇంకా నాయన ఎంతమంది అయితే ఈరోజు సిద్ధపాటు కలిగి వస్తున్నారో ప్రతి ఒక్క ప్రయాణంలోనూ మీరు తోడుగా ఉండి నడిపించండి నాయన. మీకు స్తోత్రము. అపవాది కలిగించే ప్రతి ఒక్క ఆటకం నుంచి, ఇబ్బందుల నుంచి, శోధనల నుంచి నాయన ప్రతి ఒక్కరికి విజయం ఇచ్చి ప్రభా మీరు క్షేమకరమైన ప్రయాణమును, ఆరోగ్యమును ప్రతి ఒక్కరి మీరు దయచేయండి నాయన. మీకు స్తోత్రములు. యేసయ్యా, అపవాది కలిగించే ప్రతి ఒక్క ఆటకం నుంచి ప్రభా మీరు తీసివేసి సమాధానకరంగా మీరు నడిపించమని ఈరోజు జరగబోయే ఆరాధనను ప్రభా ఈ విశ్రాంతి దినాన్ని ప్రభా మీ నామానికి మాత్రమే మహింపరచబడినట్లు ప్రభా మీరే గొప్ప కార్యం దయచేయమని, మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని అతి త్వరలో నాయన సర్వశక్తిని యేసునామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు
నన్ను కన్న తండ్రి నా యేసుకు, నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నీతి సూర్యుడా నిజమైన దేవుడా, సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా. నీతి సూర్యుడా నిజమైన దేవుడా, సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా. నీవు తప్ప ఎవరు నాకు లేనే లేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజించునయ్యా. నీవు తప్ప ఎవరు నాకు లేనే లేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజించునయ్యా. నిత్యము నీ నామమునే స్తుతించెదను, నిత్యము నీ నామమునే స్తుతించెదను. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి చేయుట నాకెంతో శోభస్కరము, స్తుతి చేయుట నాకెంతో శోభస్కరము. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు,
కన్న తండ్రి నా యేసుకు. హల్లెలూయా. నీకు సాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమే. హల్లెలూయా. సమస్తము సాధ్యమే. స్తోత్రం నీకే స్తోత్రం, స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. నీకు సాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యమైనది
రావాలేసయ్యా ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను నువ్వు రావాలేసయ్యా నువ్వు రావాలేసయ్యా నువ్వు రావాలేసయ్యా నువ్వు రావాలేసయ్యా ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై
सासपणे रोदल्ले ती दोघे वाळेन नरमो झुरो मन्ने ती धाये वाळेन सासपणे रोदल्ले ती धोळे वाळेन नरमो झुरो मन्ने ती धाये वाळेन गणो इष्ट मातारे वाळो वाळे सुबा गणो इष्ट मातारे वाळो वाळे सुबा कोण धोवाचा बा कोण धावाचा बा कोण धोवाचा बा कोण धावाचा बा सासपणे रोदल्ले ती दोघे वाळेन नरमो झुरो मन्ने ती धाये वाळेन सासपणे रोदल्ले ती दोघे वाळेन नरमो झुरो मन्ने ती धाये वाळेन गमागी जखो गोलरियुन धूर्णनायो जखो असो गोलया काये मातको जानू नसे वारु करे नायो जखो असो समया गमागी जखो गोलरियुन धूर्णनायो जखो असो गोलया काये मातको जानू नसे वारु करे नायो जखो असो समया असो गोलया असो समया असो गोलया असो समया से भूल कोणी कोण भूल कोणी बा से भूल कोणी कोण भूल कोणी बा सासपणे रोदल्ले ती दोघे वाळेन नरमो झुरो मन्ने ती धाये वाळेन सासपणे रोदल्ले ती दोघे वाळेन नरमो झुरो मन्ने ती धाये वाळेन याडी बाप चिठी करत जना मार सासरे वाळो येवो वारोई डोकसे मनरी करत जना मारलार छाले वाळो इम्मानुएल याडी बाप चिठी करत जना मार सासरे वाळो येवो वारोई डोकसे नाळी करत जना मारलार छाले वाळो येवो वाई इम्मानुएल येवो वारोई इम्मानुएल से छोड़ कोई कोण छोड़ कोणी बा से छोड़ कोई कोण छोड़ कोणी बा सासपणे रोदल्ले ती दोघे वाळेन नरमो झुरो मन्ने ती धाये वाळेन सासपणे रोदल्ले ती दोघे वाळेन नरमो झुरो मन्ने ती धाये वाळेन गणो इष्ट मातारे वाळो वारोये सुबा गणो इष्ट मातारे वाळो वारोये सुबा कोण धोगांचा
కొండ కోట నీవే యేసయ్యా నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే అద్భుతము నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే నా బంధువు నీవే నా మిత్రుడు నీవే నా బంధు మిత్రుడు నీవే యేసయ్యా నా బంధువు నీవే నా మిత్రుడు నీవే నా బంధు మిత్రుడు నీవే యేసయ్యా అందరూ నన్ను పిలిచినా నీవు నన్ను విడవనంటివే నేను నమ్ముకుంటిని నీవు దయపడనువంటివే నేను నిన్ను నమ్ముకుంటిని నీవు దయపడకువంటివే నా తోడు నీవే నా నీడయు నీవే నా తోడు నీడ నీవే యేసయ్యా నా తోడు నీవే నా నీడయు నీవే నా తోడు నీడ నీవే యేసయ్యా అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే సాతాను అనేక సార్లు దాడులు చేస్తూ ఉంటాడు. సాతాను ఎన్నో సార్లు ఏదో ఒక నిందను మోస్తూ ఉంటాడు. అనేక వ్యాధిని తెచ్చిపెడుతూ ఉంటాడు. అనేక ఇబ్బందులు తెచ్చిపెడతా ఉంటాడు. అనేక అవమానం తెచ్చిపెడతా ఉంటాడు. కానీ అన్నింటిలో ఈరోజు సజీవ లెక్కలో మన మందిరంలో ఉంటున్నామంటే కేవలం దేవుని యొక్క కృప మాత్రమే కనుక దయచేసి 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 ఓ కొద్దిసేపు 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 పరిశుద్ధుడానికి వందనాలు, ఆశ్చర్యకరుడానికి వందనాలు, యెహోవా రఫానికి వందనాలు, యెహోవా షమ్మానికి వందనాలు, యెహోవా రాఫానికి వందనాలు 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 వందనాలు. లేని వాటిని ఉన్నట్టుగా రూపించే దేవుడు ఆయన కనుక దయచేసి ఆరాధన చేయి ఆరాధన చేయి ఆరాధన చేయి ఆరాధన చేయి ఆరాధన చేయి ఆరాధన చేయి. ఎన్ని రోజులు ప్రార్థన చేస్తుంటున్నావు, ఎన్ని రోజులు ఆరాధన చేస్తుంటున్నావు, ఎన్ని రోజులు అన్ని చేస్తుంటున్నావు, ఎన్ని రోజులుగా దాదాపు 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా 20 నిజంగా 15 సంవత్సరం 10 సంవత్సరం 5 సంవత్సరం అంటూ నిజంగా ఎన్ని సార్లు ఇంకా అన్ని వాక్యాలు వింటున్నాం. కానీ మనలో మార్పు లేకపోతున్నది. దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనం అనుభవించలేకపోతుంటున్నాం. దేవుని యొక్క వరమును మనం పొందలేకపోతుంటున్నాం. ఈ యొక్క కొత్త సంవత్సరంలో జ్వాలగా వెలగబడాలి. ఈ కొత్త సంవత్సరంలో దేవుని యొక్క మంట మనలో రగలాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో పారాడాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనం రుచి చూడాలి. ఎన్ని రోజులుగా మందిరానికి వస్తుంటున్నా ఊరికి వచ్చి నిలబడి వెళ్ళిపోతే దాంట్లో ఫలితం ఏమీ లేదు. ప్రేమ సంగమా, నువ్వు ఎన్ని రోజులుగా చర్చకు వచ్చి
మార్పు వచ్చిందా? ఏ రీతికైనా నీలో మార్పు కలిగిందా? దేవుని దినదినము సిలువలో పడుతున్నాం, దినదినము దేవుని ఆయాసపరిచే రీతిగా నడుస్తుంటున్నాం. దేవునికి దుఃఖాకరంగా మనం నడుస్తున్నాం, కానీ మన ప్రవర్తన దేవునికి ఇష్టానుసారంగా లేదు. మన యొక్క ప్రవర్తన, మన నడవడిక, మన చూపులేదు, తలంపులేదు అనేక రకంగా చూసినట్టయితే చర్చిలో వచ్చేటప్పుడు మాత్రం సరిగా ఉంటాం. ఏమి తెలియనట్టుగా నటన జీవితాన్ని జీవించొద్దు. ఏమి తెలియనట్టుగా నటన జీవితం జీవించొద్దు. మందిరంలో వచ్చేటప్పుడు సైలెంట్ గా ఉండడము, బయటికి వెళ్ళిన తర్వాత నడవలసిన మార్గంలోకి నడవడము, మాట్లాడాల్సిన మాటలే మాట్లాడుతూ దేవుని దూషిస్తుంటున్నాం. క్రైస్తవుడంట దేవుడు నమ్ముకున్నాడంట. ఈరోజు ఆయనకు నోట్లో నుంచి వస్తున్న మాటలు చూసినావా? ఆమె నోట్లో నుంచి వస్తున్న మాటలు చూసినావా? వీళ్ళు క్రైస్తవులా అని బయట వాళ్ళు మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు నీ సాక్ష్యం ఎక్కడ పోయింది? నీ సాక్ష్యం ఎక్కడ పోయింది? ఒక్కసారి గ్రహించు, ఒక్కసారి గ్రహించు, ఒక్కసారి గ్రహించు. ఎన్ని రోజులయ్యా పాపల బురదలు మునిగి ఉంటానయ్యా? ఎన్ని రోజులు ఇలా జీవించాలయ్యా? ఒక్కసారి నాతో మాట్లాడు తండ్రి, ఒక్కసారి నాతో మాట్లాడయ్యా. నాలో ఏదైనా పాపం ఉంటే నన్ను క్షమించయ్యని ఒక్కసారి అడుగుతామా తండ్రి దగ్గర? నీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. హృదయం నుంచి చెప్పు. మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. నాలో ఏమైనా పాపమున్నదా? నాలో ఏమైనా దోషమున్నదా? నాలో ఏమైనా పాపమున్నదా? నాలో ఏమైనా దోషమున్నదా? పాపము క్షమించి దోషము మన్నించి, పాపము క్షమించి దోషము మన్నించి మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. పూర్ణ మనసుతో అడుగు. మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడు తండ్రి, నాతో మాట్లాడవా యేసయ్యా. మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఒకవేళ అతిక్రమము, పాపము, దోషము, కీడు, అపరాధము, మన పాపము, దోషములు దేవుని కట్టుగోడగా కట్టబడిన దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. యేసయ్య గ్రంథంలో దేవుని యొక్క వాక్యం తేట తెలివిగా చెప్పుచున్నది కనుక దయచేసి ఆయన రక్షింపనేలకు ఆయనకు హస్తము కూర్చు కాలేదు, విననేలకు ఆయనకు చెవులు మందము కాలేదు. కానీ మన పాపములు, మన దోషములు ఆయనకు గట్టుగోడగా కట్టబడి ఉన్నది కనుకనే ఆయన మాట్లాడలేకపోతుంటున్నాడు మనతో. దయచేసి ఒప్పుకుందామా? దయచేసి ఒప్పుకుందామా? మాట్లాడయ్యా. ఈరోజు ఏ రీతికైనా నువ్వు మాట్లాడాలి. ఈరోజు ఏ రీతికైనా నాతో మాట్లాడాలి. తప్పకుండా నాతో మాట్లాడాల్సిందే. ఈరోజు నేను పరిశుద్ధాత్మ అనుభవం నేను పొందాల్సిందే. ఈరోజు దేవునికి అభిషేకాన్ని నేను రుచి చూడాల్సిందే. ఈరోజు ఖచ్చితంగా దేవునికి అభిషేకం నాలో రావాలయ్యా. ఈ కొత్త సంవత్సరంలో నాకు కొత్త మార్పు రావాలి తండ్రి. నూతన ఆత్మతో నేను నింపబడాలయ్యా. ప్రవచన వరముతో మాట్లాడయ్యా, పరిశుద్ధాత్మతో మాట్లాడయ్యా, అన్య భాషలతో మాట్లాడయ్యా. దయాలు తరమే వరమును నాకు దయచేయస్సయ్యా. వ్యాధులను స్వస్థపరిచే వరము నాకు దయచేయస్సయ్యా. అడుగు, ఖచ్చితంగా ఇవ్వబోతున్నాడు మన దేవుడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఆశీర్వదించే దేవుడు. నువ్వు అడిగినట్టయితే ఇప్పుడే దయచేసే దేవుడు. నువ్వు పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో అడిగినట్టయితే, ఈరోజు నువ్వు పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో దేవుని సేవించినట్టయితే, దేవుని మీద నమ్మకంతో
భారంగా అడిగినట్టయితే దేవుడు ఇవ్వబోతుంటున్నాడు. ఈ రోజు నువ్వు అనుకోవచ్చేమో, ఎన్ని రోజులు అడుగుతుంటున్నాను దేవుడు ఇవ్వలేదు, ఈ రోజు అడిగితే ఇస్తాడా అని. నువ్వు అడుగుతున్న విధానం సరిలేదు. నీ యొక్క శరీరానుసారమైన కళ్ళు మూసుకొని నీ మనోనేత్రముతో నా తండ్రి నా పక్కనే ఉంటున్నాడు, నా పక్కనే ఎవ్వరు లేరు, నేను మాత్రమే ఉంటున్నాను, నా తండ్రి మాత్రమే ఉంటున్నారని స్వభావముతో అలా యొక్క ఆలోచనకు కలిగి నువ్వు ఒక్కసారి దేవుని స్తుతించినట్టయితే, తండ్రితో ఏకంగా మాట్లాడగలిగితే, తండ్రితో కనెక్ట్ చేయబడి మాట్లాడగలిగితే ఇప్పుడే దయచేయబోతుంటున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ ఆఫ్ లార్డ్. నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నువ్వు అనుకున్నావేమో, నా డబ్బు నన్ను రక్షిస్తుంది, నా ఆస్తి నన్ను రక్షిస్తుంది, నాకు ఆస్తి వెనకుంది, నాకు పెద్ద సైన్యము నాకు వెనకాల ఉంటున్నారు, నా తండ్రి తల్లిదండ్రులు ఒక స్థానంలో ఉంటున్నారు, నా బంధుమిత్రులు ఒక స్థానంలో ఉంటున్నారు, నా భర్త బాగా సంపాదించే వ్యక్తి, నా భర్తకి ఇంకా ఆస్తి ఎక్కువగా ఉంది, అది నన్ను రక్షించొచ్చని. ప్రేమైన సంగమా, నీ డబ్బు నిన్ను రక్షించదు, నీ ఆస్తి నిన్ను రక్షించదు, నీ జ్ఞానము నిన్ను రక్షించదు, నీ తెలివి నిన్ను రక్షించదు. దేవుని యొక్క ప్రణాళిక ఏముంది అది జరుగుతుంది. దేవుని యొక్క కృప లేకపోయింటే ఈ రోజు నువ్వు ఈ రీతిగా ఆరాధించేట దానివి కాదు. ఎప్పుడో మట్టికి మరుగైపోయిన జీవితాన్ని ఇంతవరకు సజీవ లెక్కలో ఈ రోజు వరకు దేవుడు తీసుకొచ్చాడంటే కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. దయచేసి ఆరాధించే జ్ఞాపకం తెచ్చుకో. కరోనా సందర్భాల్లో ఒకరిని చూడలేక, తల్లిదండ్రుల పిల్లలను చూడలేక, పిల్లలు తల్లిదండ్రులను చూడలేక, భార్య భర్తను చూడలేక, భర్త భార్యను చూడలేక, ఒకరు దూరం పరుచుకొని నిశ్చయంగా ఎంత నరకాన్ని అనుభవించారో, ఎంతమంది బిడ్డలాగా రాలిపోయారో. ఆ స్థితికి దేవుడు నిన్ను దిగజారిపోనీయలేదే. ఇంతవరకు ఆరోగ్యం ఉంటున్నావే, సచివ లెక్కల మందిరంలో నిలబడి ఉంటున్నావే, అది దేవుని యొక్క కృప మాత్రమే. నువ్వు అనుకుంటున్నావేమో నాకు బలం ఉంది, నన్ను అందుకే ఈ రీతిగా నేను ఉంటున్నానని. కాదు, నీ బలము కాదు, దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప లేకపోయింటే ఈ రోజు నువ్వు ఈ రీతిగా ఉండేదానివి కాదు కనుక వందనాలు 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 వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దాని అదు దేవానికి వందనాలు 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 వందనాలు. మోసేని జ్ఞాపకం తెచ్చుకో ప్రేమైన సంగమా. మోసే ఏ రీతిగా ఇశ్రాయేలు జనాంగమును నడిపించినప్పుడు, ఆ కర్రను ఆ సముద్రం వైపు చాచినప్పుడు, ఆ సముద్రం వైపు ఆ కర్రను చాపి ప్రార్థన చేయక దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు. ఆరిన నేలగా ఆ రెండు పాయలుగా చీల్చాడు సముద్రమును. ఆరిన నేలల మీద దేవుని నమ్ముకున్న ఐగుప్తు జనాంగమును నడిపించిన దేవుడు అంటున్నాడు. ఇశ్రాయేలు జనాంగమును ఆ సముద్ర మధ్యలో ఆ తరుముకుంటూ వస్తున్న ఆయన పక్కన యూదులు వస్తుంటున్నారు తరుముకొని. కానీ ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చి ఆరిన నేల మీద నడిపించి దాటించి ఉండకు చేర్చాడు దేవుడు. అసాధ్యమైనది ఏదీ లేదు దేవుని వలన, అసాధ్యమైనది ఏదీ లేదు. మనుషులకు అసాధ్యం కాదు, దేవునికి సమస్తము సాధ్యము కనుక ఈ రోజు గుర్తు తెచ్చుకో. ఓ హల్లెలూయా హల్లెలూయా. బండ నుండి నీళ్ళు ఇచ్చిన దేవుడు నువ్వయ్యా. అవునేసయ్యా, నీకే స్తోత్రం అయ్యా. దాహంతో ఉన్నప్పుడు బండ వైపు ప్రార్థన చేయగా, అవునేసయ్యా, బండ నుంచి జీవజలపు ఊటనిచ్చినట్టుగా మేము బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నామయ్యా. ఆకాశము నుండి మన్నాను కురిపించిన దేవానికి వందనాలయ్యా. నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎన్ని రోజులు నువ్వు దేవుని మాటకు లోబడకపోతే, ఎన్ని రోజులు ఇలా నెగ్లెక్ట్ ఆత్మతో నువ్వు ఉంటే, ఎన్ని రోజులు ఆరాధన చేసేటప్పుడు చెప్పులు తట్టకుండా దేవుని స్తుతించకుండా దిక్కు చూసినట్టయితే నువ్వు ఏదో ఒక ఉగ్రతకు పాలవుతావు, ఏదో ఒక నాశనానికి పాలవుతావు, ఏదో ఒక కష్టానికి గురి అవుతావు. అది తెలుసుకో. ఆరాధన చేసేటప్పుడు దిక్కులు చూడద్దు. దేవుని యొక్క సముఖంలో ఆరాధన చేయి. దేవుని యొక్క సముఖంలో ఆరాధన చేయి. ప్రేమ సంగమా, ఎన్ని రోజులు ఇలా జీవిస్తావు? ఎన్ని రోజులు దిక్కుమాలని బ్రతుకులు జీవిస్తావు? నువ్వు ఎన్ని రోజులు దేవునికి అవమానం తెచ్చి పెడతావు? ఎన్ని రోజులు దేవునికి ఆయాసకరంగా నడుచుకుంటావు? ఈ రోజు
మంది ఆరాధించేసినప్పుడు గొప్ప అభిషేకాన్ని పొందారు. ఆనాడు దేవుడు వారిక మధ్యలో నింపిన పరిశుద్ధాత్మ ఈరోజు మన శాల మందిరంలో కుమ్మరించలేడా? ఈరోజు ఆయన అగ్ని అభిషేకము నీలో నాలో రకలించలేడా? ఆ మంట నీలో నాలో పుట్టదా? ఎందుకు పుట్టదు? ఆరాధన చేస్తే అన్ని సాధపరచబడతాయి. నా వేడ గది మీద ఆరాధన చేసిన అదే ఆరాధన యొక్క పెద్దకొస్తుంది. నాన్న ఏడింటికైతే ఆరాధన చేశారు, అదే ఆరాధన ఈ రోజు మన శాల మందిరంలో కుమ్మరించబడదు కాక. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. ఆరాధన చే, ఆరాధన చే, ఆరాధన చే, ఆరాధన చే, ఆరాధన చే, ఆరాధన చే, ఆరాధన చే. స్తోత్రం చెప్పు,
మంది ఆరాధన చేసే ఇష్టం లేకుండా నిలబడి ఉంటున్నారు. దేవుడు కోపపడుతున్నాడు. దేవుడు నీతో ఏదో ఒక పని నిమిత్తమే దేవుడు ఈ భూమికి తీసుకొచ్చాడు. కానీ నీ కొరకు నువ్వు ఆస్తిని సంపాదించుకోవాలని దేవుడు నిన్ను తీసుకురాలేదు. నీ బిడ్డ ఏదైనా తప్పు చేసినట్టయితే నువ్వు కోపపడతావు, కొడతావు, తిడతావు. ఈ రోజు నువ్వు తప్పు చేస్తుంటున్నావు. దేవుడు అది చూసి దుఃఖాన్ని అనుభవిస్తుంటున్నాడు. దేవుడి దుఃఖంగా ఆయాసకరంగా నడవాలంటే నీలో ఫలితం ఏమీ రాదు కనుక ఒకసారి దేవునికి ఇష్టానుసారంగా మనం నడవడానికి ప్రయత్నం చేద్దాం. సంతోషం పొంగింది, సంతోషం పొంగుదే, సంతోషం నిన్నల్ పొంగుదే. హల్లెలూయా యేసువై రక్షిత ఉజ్జమెన్నై బాజేనా సంతోషం నిన్నల్ పొంగుదే. హృదయం నుంచి పాడినట్లయితే సంతోషం పొంగుదే, సంతోషం పొంగుదే, సంతోషం నిన్నల్ పొంగుదే. హల్లెలూయా యేసువై
అసాధ్యమైనది లేనే లేదు. అసాధ్యమైనది లేనే లేదు. అసాధ్యమైనది లేనే లేదు. అయ్యా అసాధ్యమైనది లేనే లేదు. అసాధ్యమైనది లేనే లేదు. అసాధ్యమైనది లేనే మాట్లాడిన రీతిని బట్టి నీకే స్తోత్రమయ్యా. నువ్వు నడిపించిన రీతిని బట్టి నీకే స్తోత్రం స్వామి. ఇక్కడ మిగిలిన సమయం అంతా కూడా నీ ఆత్మ మాత్రమే పారాడును గాక, నీ ఆత్మ కార్యాలు మాత్రమే జరుగును గాక, నీ ఆత్మకు మాత్రమే అభిషేకించి వాడుకోమని ప్రభువా ఇంతవరకు ప్రభు ఇచ్చిన వాటి ఆరాధన నీ చేతుల్లో సమర్పించుకుంటున్నాం. ఆరాధన చేసే బాధ్యతను అర్హతను మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని చుంటున్న నా ప్రియపరులకు తండ్రి ఆమేన్.